హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఏమన్నా మనం చేయగలమా? సో చాలాసార్లు పేషెంట్స్ వచ్చినప్పుడు మేడం ఎగ్ క్వాలిటీ నాది ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. సో ఎగ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఏమన్నా అవకాశం ఉందా, అండ్ దీన్ని మనం ఎట్లా సాధించవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఏజ్ అయ్యే కొద్దీ ఆడవాళ్ళకి ఎగ్ నంబర్ తగ్గుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. సో పుట్టుకతో ఫిక్స్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. పెద్ద మంచి అయిన దగ్గర నుంచి ముట్టాగిపోయే వరకు ఈ ఎగ్స్ అనేవి సైక్లికల్గా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఎగ్ నంబర్ తగ్గుతూ ఉంటుంది. సో ఎగ్ నంబరే కాకుండా ఎగ్ క్వాలిటీ కూడా ఏజ్తో రిలేటెడ్ కండిషన్ అండి. సో ఏజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ డిటర్మిన్స్ ఎగ్ క్వాలిటీ అనమాట. సో 25 ఇయర్స్కి మ్యాక్సిమం రీప్రొడక్టివ్ పొటెన్షియల్ ఉంటుంది, ఎందుకంటే ఎగ్ నంబర్ ఎక్కువ ఉంటుంది అండ్ ఎగ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. అదే 40 ఇయర్స్కి ఎగ్ నంబర్ తగ్గుతుంది అండ్ ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. సో నార్మల్లీ ఒక ప్రెగ్నెన్సీ రావడానికి ఒక సింగిల్ ఎగ్ మనకి స్పర్మ్తో టైంకి కలిసి ఎంబ్రియో తయారవుతే చాలు. మరి నంబర్ ఎందుకు మ్యాటర్ అవుతుంది అనే దానికి వస్తే, ఇప్పుడు 25 ఇయర్స్ 30 ఇయర్స్ అప్పుడు ఎగ్స్ మనకి ఎంత తక్కువ ఉన్నా కూడా జెనెటిక్లీ నార్మల్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఎంబ్రియోస్ ఫామ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువ. అదే మనకి 40 ఇయర్స్ అప్పుడు జన్యుపరంగా నార్మల్గా ఉండే ఎగ్స్ చాలా తగ్గిపోతాయి, కాబట్టి మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది. సో ఏజ్ చాలా ఇంపార్టెంట్ డిటర్మినింగ్ ఫ్యాక్టర్. ఇవి కాకుండా కొన్ని యాంటీ ఆక్సిడెంట్ మెడికేషన్స్ అనేవి ఇస్తూ ఉంటామండి. యాంటీ ఆక్సిడెంట్ మెడికేషన్స్ లైక్ కోఎన్జైమ్ క్యూ అని అండ్ టెస్టోస్టెరాన్ లాంటి మెడికేషన్ DHEA అనేది ఇస్తూ ఉంటాము. సో దీని వల్ల కూడా కొంతవరకు ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా రీసెర్చ్లో తెలుస్తుంది. బట్ ఇవి ఒక 2-3 మంత్స్ మాత్రమే వాడాలి, కంటిన్యూస్గా వాడి ఉపయోగం ఉండదు. అండ్ ఆ 2-3 మంత్స్ వాడిన తర్వాత వెంటనే ట్రీట్మెంట్ చేసుకుంటే దాని ఎఫెక్ట్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. మూడోది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. సో స్ట్రెస్ తగ్గించుకోవడం, వెయిట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడం, హెల్దీ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో స్ట్రెస్ చాలా రోల్ ప్లే చేస్తుందండి, ఈవెన్ ఆన్ ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ రెండిటి మీద కూడా. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకుంటే ఆబ్వియస్లీ ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీస్ రెండు ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, టైంకి తినడం, హెల్దీ ఫుడ్ తీసుకోవడం అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివి కన్స్యూమ్ చేస్తే మనకి ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి డెఫినెట్లీ మంచి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎనీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇప్పుడు థైరాయిడ్కి సంబంధించి కానీ ఇంకేదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే కరెక్ట్ చేసుకోవడం అనేది మంచిది. దానివల్ల కూడా ఎగ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్మోకింగ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి. అంటే లేడీ స్మోక్ చేయడం కొంచెం మన దేశంలో తక్కువే అయినా ప్యాసివ్ స్మోకింగ్ చాలా కామన్ అండి. అంటే పక్కన వాళ్ళు స్మోక్ చేస్తుంటే ఆ స్మోక్ మనం పీల్చినా కూడా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఈ సింపుల్ టిప్స్ ద్వారా ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.